Welcome back to STD News. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని సుళ్లూరులో వార్డు నంబర్ 6లో ప్రజలు తీవ్రంగా డ్రైనేజీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ వారు చేపట్టిన డ్రైనేజీ కాల్వ పూర్తి కాకపోవడంతో మురికి నీరు అక్కడే నిల్వ ఉండి ఒక పెద్ద గుంటగా మారిపోయింది. ఈ గుంట నుంచి ఉత్పన్నమవుతున్న దుర్వాసన తద్వారా దోమలు, ఈగలు ఎక్కువై స్థానికులు తీవ్ర రోగాలకు గురవుతున్నారని, సదరు మురికి గుంటలో చిన్నపిల్లలు తరచూ పడిపోతూ ఉండటంతో వారి ఆరోగ్యంపై భయం పెరుగుతోందని, వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత విషమంగా తయారై గుంటలో మురికి నీరు బయటకు పొర్లటంతో పక్కనే ఉన్న సీసీ రోడ్ల మీదుగా ఆ మురికి నీరు పారడంతో రోడ్లన్నీ దుర్వాసనమయమైపోతున్నాయని, మురికి నీరు రోడ్లపై ప్రవహించడం, వాహనాల రాకపోకల వల్ల మురికి నీళ్లు పాదాచారులపై చిమ్మటం మరియు 2 వీలర్స్ ప్రమాదాలకు గురవడం జరుగుతోందని స్థానికులు తమ గోడును వెళ్లబుచ్చారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కావాలని, డ్రైనేజీ కాల్వను పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సులూరుపేట మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరగా కమిషనర్ అధికారికంగా స్పందిస్తూ సమస్యపై చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మాకు గత 40 సంవత్సరాలుగా కాలువ లేదు. అయినా మేమందరం పోయి కమిషన్ అడిగినప్పుడు కాలువ వేసినారు. కాలువ వేస్తే ఒక ఇల్లు అడ్డంగా ఉంది. అడ్డం కాడి నుంచి మళ్ళీ వేరేగా ఆ పక్క వేస్తున్నారు. మధ్యలో కాలువ మురికి నీళ్లు చెత్త గిత్త నిలబడిపోయి కనీసం బయటకు కూడా రాలేకపోతున్నాం. దోమలు కనీసం బయట ఎండల్లో కూడా పనుకోలేకపోతున్నాం. అట్టుంది మా పరిస్థితి. చిన్న బిడ్డలు కూడా తిరగలేకపోతున్నారు. జ్వరాల వల్ల చాలా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. కాబట్టి ఎమ్మెల్యే గారు కొంచెము దీన్ని గమనించాలి. కాలం ఇక్కడ వరకే స్టాప్ చేసేస్తే నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. దీన్ని కొరవ దాన్ని తీసుకొని పోయి అవతల కాలంలో కలిపేటట్టుగా మీరు చూడాల్సిందిగా మేము మనం చేస్తా ఉన్నాం. 40 సంవత్సరాలుగా కాలువ లేదు నాయన. లేదు ఈదికే కాలువ లేదు నాయన. ఈ ఒక్కరవే తీసుకొని వచ్చి ఇక్కడ కాలం ఇక్కడ ఆపేస్తే మేము ఇంట్లో పోలేకపోతున్నాము, బయట రాలేకపోతున్నాము. వాసన ఇక్కడ నిలబడుకోలేకపోతున్నాము. దోమలు గుట్టి జ్వరాలతో అలమటిస్తూ ఉన్నాము. ఇదొకరో మీరు గమనించాల్సిందిగా మేము మనవి చేసుకుంటా ఉన్నాము. చిన్నపిల్లలందరూ కాలువలో కాలు జారి కూడా పడిపోతూ ఉన్నారు. ఎంతసేపు లేపుకుంటూ ఉంటాము. ఆ మురికి నీళ్ళల్లో ఒక పిల్లోడు అయితే కాలు జారి పడిపోయి నీళ్ళు కూడా తాగేసినాడు. పిల్లోడికి ఎంత ఇబ్బంది అయ్యింది మీరు గమనించాలి. కొంచెము ఈ విధంగా ఆపేస్తే జనాలు ఏం చేయాలి? అసలు వేయకుండా ఉండాల్సింది. మిమ్మల్ని ఎవరు వేయమన్నారు? ఈ సగం వేసి సగం ఎందుకు ఆపినారు? వేయకుండా ఆపేసి ఉండాల్సింది. సగం వేసి సగం ఆపేస్తే ఇబ్బందులే కదా జనాలకి. ఎమ్మెల్యే కూడా వచ్చినాడు. ఎమ్మెల్యే కూడా వద్దు రోడ్డు ఏ బాకని కాలం అని చెప్పినాడంట. వేయకుండా ఉండేవాళ్ళు మీకు ఇబ్బంది అయినప్పుడు ఆపేసి ఉండాల్సింది. మీరు సగం వేసి సగం ఆఫ్ చేసేసి సగం వరకు ఇక్కడ నీళ్లు చూడండి ఒకసారి. ఇక్కడ ఇబ్బంది ఎట్టున్నదో ఈ మురుగులో ఏ విధంగా ఇబ్బంది పడాలి మేము? జ్వరాలతో వచ్చి ఈదులో నిలబడుకోలేకపోతున్నాం. దామలు చేసి పుట్టించుకోవాల్సి వస్తున్నది. సార్, ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని గురించి పట్టించుకొని స్పందించి వర్షాలు వచ్చే లోపల ఈ విషయాన్ని పరిష్కారం చేస్తామని చెప్పని అనేసి మేము అనుకుంటున్నాము. చెయ్యాలా, చేయకపోతే మేము చాలా ఇబ్బందులు పడతాము. ఈ ఇబ్బందుల వల్ల మా కుటుంబాలన్నీ నష్టాలు అవుతాయి. అప్పుడు అధికారులే దీనికి పరిష్కారం అవుతారు. మేము వచ్చిన తర్వాత సుల్లూరు 6వ వార్డులో మనకి ఒక మీడియం డ్రైన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ డ్రైన్ మొత్తం అలాంగ్ విత్ అంతా బాగుంది, కానీ ఒక 2 హౌసెస్ వచ్చేసి డ్రైన్కి వాళ్ళు ఇంటి కొంచెం ముందుకు వచ్చి కట్టుకోవడం జరిగింది. అప్పుడు మనం వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. నోటీసులు ఇష్యూ చేసినాము. 7 days పీరియడ్ వాళ్ళే రిమూవ్ చేసుకోమని కూడా చెప్పినాము. ఆఫ్టర్ 7 days అయిపోయింది. బట్ ఈరోజు మళ్ళీ ఒక రిక్వెస్ట్ లెటర్తో వాళ్ళు వచ్చినారు. ఆ రిక్వెస్ట్ లెటర్కి కూడా మేము ఎండార్స్మెంట్ ఇచ్చేసి యాజ్ పర్ రూల్ ఎలా ఉందో ఆ రూల్ ప్రకారం ప్రొసీడ్ కావడం జరుగుతుంది.